వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఇంతకాలం నుంచి పంచమ స్థానంలో నీచబడ్డటువంటి శుక్రుడు 3వ తేదీ నుంచి 6వ భావంలోకి వెళ్తున్నాడు, ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. అదేవిధంగా 2లో కుజుడు ఉన్నాడు, ఆయన 19వ తేదీకి మారుతున్నాడు. గురువు అక్కడే ఉండి కాస్త కంబస్ట్ని కోల్పోయాడు, అంటే కంబస్ట్ అనేటువంటి తగ్గిపోతుంది ఇక్కడ నుంచి. రవి కేతువు బుధుడు సింహరాశిలోని, ఆ బుధుడు 7వ తేదీకి మారడము, మరియు మనకి చంద్రుడు 12 రాశులు తిరుగుతాడు. అదేవిధంగా మీకు ఈ కుంభంలో రాహు, అంటే దశమంలో రాహు, మీనంలో శని ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది? ఈ నెల 4 గ్రహాలు ప్రధానంగా మారుతున్నాయి, 5 రాశుల్లో మారుతున్నాయి. అదేవిధంగా మీకు చంద్రుడు ప్రతి 2.5 రోజులకు మారుతాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది? ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మీకు లగ్నాధిపతి శుక్రుడు ఎప్పుడైతే 5వ భావం నీచ స్థానం నుంచి బయటకు వచ్చాడో, కొంతమంది స్నేహితులతో ఉండేటువంటి ఇబ్బంది, షేర్ మార్కెట్లో ఉండే ఇబ్బంది చాలా మటుకు మీకు తగ్గుతుంది. అయితే 2లో కుజుడు 19వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి కాస్త ఖర్చులు పెట్టే విషయంలోని కుటుంబ సభ్యులతో ఉండేటువంటి కొంత ఘర్షణ వాతావరణం మాత్రం ఉంటుంది. ఇది మీకు 19వ తేదీ నుంచి తగ్గుతుంది. 19వ తేదీ నుంచి ఎప్పుడైతే మీకు కుజుడు గురువు ఇద్దరు కలుస్తారో, కుజుడికి నీచభంగ రాజయోగం కాబట్టి కొంత ధైర్యంగా సాహసంగా ఏవైతే పనులు చేపడతారో ఆ యొక్క పనుల వల్ల మీకు బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక 4వ భావంలో 10-11 తేదీల్లో కొంచెం అమావాస్య సంబంధించినటువంటిది ఉంది కాబట్టి 10-11 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాహన గృహ విద్యా సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనకి ఈ యొక్క 7వ తేదీ నుంచి ఎప్పుడైతే బుధుడు మారుతున్నాడో 5వ స్థానంలోకి, ధనపరమైనటువంటి విషయాల్లో వ్యాపారపరంగా ధనయోగం కలగనుంది. మీకు లోన్స్ లభిస్తాయి శుక్రుడు 6లోకి వెళ్తున్నందుకు. మరియు ఈ లోన్స్ లభించేటువంటి విషయాల్లో కూడా ప్రధానంగా 14-15 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే మధ్యవర్తిత్వం మాత్రం ఉండకండి. 14-15 తేదీలు ఎవరికైనా లోన్స్ ఇప్పించేటువంటి విషయంలో దాని ద్వారా ఇబ్బంది పడతారు. ఇక 16-17 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో నిశ్చితార్థాలు మరియు అదేవిధంగా వివాహ సంబంధించిన ముహూర్తాలు ఇవేమి పెట్టుకోకండి. సప్తమంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి. అలాగే 24వ తేదీ నుంచి 28వ తేదీ మధ్యలో